మత్తయి సువార్త 11వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించను వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. మాతో మాట్లాడమని విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం. ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని దూరపరచండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయనా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రాధాయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధాయపడతా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా గొప్ప దేవుడవు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు ప్రభువా నాయనా మాతో ప్రభువా మాట్లాడుతూ మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంధకార శక్తిని లయపరచండి, ఆటంకాన్ని దూరపరచమని ప్రాధాయపడతా ఉన్నాం. మీకు వందనాలు. మీ యొక్క ప్రభువా ఔన్నత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మీరే మాట్లాడమని ప్రభువా నాయనా విన్న ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించబడ్డానికి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక భక్తుడు ఒక ఉదాహరణగా చెప్తూ, 2 రకాలైన క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాస్తే ఒక విద్యార్థికి కేవలం 35% మాత్రమే ఉత్తీర్ణత కలిగితే ఇంకొక విద్యార్థికి 99%తో ఉత్తీర్ణత కలిగితే 35% వచ్చిన ఆయన చాలా సంతోషపడతాడు, ఎందుకంటే పాస్ అయిపోయాను కాబట్టి అని. 99% వచ్చిన ఆయన కూర్చొని 1% ఎక్కడ పోయిందని ఆలోచించుకుంటాడు. 2 రకాలైన క్రైస్తవుల్లో ఇటువంటి వాళ్ళే. ఒకళ్ళు రక్షణ పొందిన తర్వాత ఆత్మీయంగా ఎదుగుదల లేక రక్షణ పొందానన్న సంతోషంలో ఉంటారు. కొంతమంది రక్షణ పొందాక దేవునిలో దినదినం ఎదుగుతూ ఇంకా దేవునిలోకి ఎదగాలి, దేవుని స్వరూపంలోకి ఎదగాలని ఆశపడతారు అని చెప్పారు. అవును. సో క్రైస్తవులు అనేవాళ్ళు అంటే రక్షణ పొందిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత దేవునిలో ఎదుగుదల ఆగిపోయే వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు. అయితే మనం అలా ఉండకూడదు. మనం దేవునిలో ఎదగాలి. దేవునిలో మన పరిస్థితి ఎట్లున్నది అన్నది పరిశీలించి ఆలోచించుకొని తెలుసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 11:25లో మనం 26, 27లో చదువుకున్నాం. జ్ఞానులకు వివేకమంతులు అంటే వివేకులకును ఈ సంగతులు మరుగు చేసేసి, అంటే దేవుని రాజ్యం యొక్క విలువలు, దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులను మరుగు చేసేసి పసిబాలులకు బయలుపరిచాడు దేవుడు. అంటే ఎలాగా? నాలో ఏ జ్ఞానం లేదు, ఏ వివేకం లేదు అని ఉంటుంది. చిన్నపిల్లలు ఏమనుకుంటారు? జ్ఞానవంతులు అనుకుంటారా, వివేకవంతులు అనుకుంటారా? అనుకోరు. అట్లా పసిబాలు లాంటి వాళ్ళకి, అంటే బాగా తగ్గింపు మనసున్న వాళ్ళకి యాకోబు పత్రికలో ఏమనుందంటే, దేవుని కృప తగ్గింపు మనసున్న వాళ్ళకే దొరుకుతుందని ఉంది. యాకోబు 4:6లో
సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృప అందరికీ దొరకట్లేదు. దేవుని జ్ఞానం కూడా అందరికీ దొరకట్లేదు. ఎంతమంది హంబుల్ పీపుల్ ఉన్నారు క్రైస్తవుల్లో, దేవుని సేవకుల్లో, విశ్వాసుల్లో, క్రైస్తవ కుటుంబాల్లో తగ్గించుకున్న వాళ్ళు హంబుల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే దేవుని కృప, దేవుని జ్ఞానం, దేవుని యొక్క మరుగుపరిచిన విషయాలు దొరకట్లేదు చాలా మందికి. బైబిల్ అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. అందుకే ఇన్ని డినామినేషన్స్, ఇన్ని శాఖలు క్రైస్తవ సంఘాల్లో ఉంటున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత లేకపోవడం, బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. సో బైబిల్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాం అంటే, మన సొంత జ్ఞానం వల్లనో, బైబిల్ని బాగా స్టడీ చేసి అక్కడ ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం వలన దొరికేది కాదు. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుని వలన దొరికే ప్రత్యక్షత మాత్రమే. ఎవరైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానం కోసం అడుగుతున్నారో వాళ్ళకు మాత్రమే దొరికేది దేవుని జ్ఞానం. పసిబాలురు లాంటి వాళ్ళకి మాత్రమే దేవుని జ్ఞానం దొరుకుతుందని అంటున్నారు. చూడండి, ఆ యొక్క ఇర్మియా ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చూసారా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలుస్తాయి. దేవుని ఆత్మకి తెలిసిన విషయాలు ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటున్నారో అటువంటి వాళ్ళకి మాత్రమే ప్రత్యక్షపరచబడుతున్నాయి. అందుకే చాలా మంది పెద్ద పెద్ద జ్ఞానవంతులు, వివేకవంతులు, స్కాలర్స్ అనుకుంటున్న వాళ్ళకి దేవుని జ్ఞానం మరుగుపరచబడిపోయింది. యేసు ప్రభు వారు దీన్ని బట్టి సంతోషిస్తున్నాడు. దేవునికి అనుకూలమైనటువంటి ఈ విషయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. మత్తయి సువార్త 11లో మనం చూస్తే యేసు ప్రభు వారు దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేన్ని బట్టి? దేవుడు మరుగుపరిచేశాడు ఇటువంటి జ్ఞానాన్ని అందరికీ. ఈ లోకంలో జ్ఞానవంతులం, వివేకవంతులం అనుకుంటున్న వాళ్ళకి మరుగుపరిచాడు. పసిబాలురికి, ఎవరైతే చూడండి, యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు వారు తగ్గించుకున్నారు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు తగ్గించుకున్నారు. వాళ్ళు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించారు. దేవుని చిత్తం మాత్రమే చేస్తానని చెప్పారు. వాళ్ళ సొంత గొప్పతనాన్ని కోరుకోలేదు. శిష్యులు కానీ యేసుప్రభు వారు కానీ అటువంటి మార్గాన్ని మనకు చూపించారు. యేసుప్రభు వారి యొక్క మార్గం మనకు కావాలంటే, దేవుని కృప మనకు కావాలంటే, తగ్గింపు మనసు కలిగి మనం ఉంటేనే ఇది దొరుకుతుంది. నార్మల్గా తెలివితేటలు అనుకున్న వాళ్ళు, అంటే జ్ఞానం కలిగిన వాళ్ళం, వివేకం కలిగిన వాళ్ళం అనుకున్న వాళ్ళు ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, క్రొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు, క్రొత్త సంగతులు వినాలని అనుకుంటారు. లేకపోతే ఏదో చూడండి, ఈ లోకంలో అందరూ న్యూ వేస్, న్యూ కల్చర్స్, న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని, న్యూ థింగ్స్ నేర్చుకోవాలని, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు. ఎవరు? ఈ లోకంలో జ్ఞానం కలిగిన వాళ్ళం అనుకుంటున్న వాళ్ళ పరిస్థితి అట్లుంది. అందుకనే చూడండి, పౌలు భక్తుడు ఏథెన్స్ అనే ప్రాంతంకి వెళ్ళినప్పుడు, గ్రీక్స్తో మాట్లాడుతున్నప్పుడు, గ్రీక్ దేశస్తులతో మాట్లాడుతున్నప్పుడు పౌలు భక్తుడు
వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు వినడానికి ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? నువ్వేవో కొత్త సంగతులు చెప్తున్నావు. సరే చెప్పు అంటున్నారనమాట. చూడండి 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 20వ వచనం. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని గోరుచున్నామని చెప్పిరి. చూసారా? అంటే ఏవో కొత్త సంగతులు చెప్తున్నావే, చెప్పైతే మాట్లాడు అని ఎలవ్ చేశారు మాట్లాడటానికి. నార్మల్గా దేవుని సంగతులు, క్రొత్త సంగతులు ఉండవు. యేసు ప్రభు వారి మార్గం 2000 సంవత్సరాల క్రితం కదా మనకి తెలియపరచబడింది. యేసు ప్రభు వారు చూపించినటువంటి మార్గం, లేకపోతే శిష్యులు జీవించిన జీవితాలు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాయి. అవి పాతవి. లేకపోతే ప్రవక్తలు చెప్పినవి, ధర్మశాస్త్రం చూపించిన మార్గం, లేకపోతే ఇవన్నీ కూడా దేవుడు ప్రత్యక్షపరచబడినటువంటి భక్తుల జీవితాలు, ఇవన్నీ కూడా పాత ఓల్డ్ వేస్ అవి. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథంలో నేను చదువుతున్నాను చూడండి, 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అబ్బా! ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళక ముందు 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి దేవుని విషయాలని, దేవుడు ప్రత్యక్షపరిచిన విషయాలని, దేవుడు తనకు చెప్పవలన విషయాల్ని ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. 40 సంవత్సరాలు చెప్పినా ఒక్కళ్ళు కూడా వినేవాళ్ళు లేరు. మీరు మార్గాలు మార్చుకోకపోతే బబులోను చెర కిందకి వెళ్ళిపోతారు. మార్చుకోండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. అవి పాత దాని గురించి మాట్లాడుతూ, అంటే మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాల్ని విచారించండి, ఓల్డ్ వేస్ని, ఓల్డ్ పాత్స్ని తెలుసుకొని అర్థం చేసుకోండి. ఏవో కొత్తవి తెలివితేటలు, జ్ఞానం, వివేకం అనుకొని కొత్త ఎక్స్ప్లోర్ చేసి అర్థం చేసుకోకుండా జీవితాలను పాడు చేసుకోకండి. దేవుని విషయాలు అర్థం చేసుకోండి. మన పాత వాళ్ళ భక్తులు జీవించిన జీవితాలను అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. మన భాషలో ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే యేసు ప్రభు వారు చూపించిన మార్గం, లేకపోతే అపోస్తలులు చూపించిన మార్గం, అవి తెలుసుకోవాలా. పాత మార్గాలను అర్థం చేసుకోవాలా. లేకపోతే అవి సొంత తెలివితేటలతో అర్థం చేసుకోవడానికి కుదరదు. అవి దేవుని మీద ఆధారపడితే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని ప్రత్యక్షత కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరిచే విషయాలు ఇవి. బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే ఏదో కాలేజీకి వెళ్ళి చదువుకుంటే అయ్యేది కాదు. బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడు, ఈ విషయం, ఈ వచనాల అర్థం నాకు చెప్పు అంటే దేవుడే డైరెక్ట్గా చెప్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. భక్తులు ఆ విధంగా వాళ్ళు దేవుని ప్రత్యక్షతకి దొరికింది భక్తులకి. వాళ్ళే కాలేజీలో అక్కడ చదువుకోలేదు. వాళ్ళు ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు దేవుని శిష్యుల్లో, మనకు తెలుసు. కానీ అటువంటి జ్ఞానం మనకు కావాలంటే, అటువంటి జ్ఞానం మనకు దొరకాలంటే, దేవుని ప్రత్యక్షత దొరకాలంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకి ఇచ్చేది ఇది అని మనం అర్థం చేసుకోవాలా. సో మనకి ఎదుగుదల, దేవునిలో ఎదుగుదల ఎట్లా అవుతుంది అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరికితే అటువంటి ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల దొరుకుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నేను ఒక మాట చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఫిలిపియన్స్ 3:13 and 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగిన ఎడల అది దేవుడు మీకు బయలుపరచను. చూడండి, మనం అర్థం మనకు అర్థం కాదు, దేవుని వాక్యం అని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మాట్లాడు, దీని అర్థం చెప్పంటే దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. దేవుడు మనకి దాటి తాత్పర్యాలను తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి రివీల్ చేసేవి క్రైస్తవ జీవితం యొక్క, దేవుని రాజ్యం యొక్క విలువలు, దేవుని రాజ్యం యొక్క మార్గాలు. మనమేదో సొంత జ్ఞానాలతో అర్థం చేసుకోవాలంటే అర్థమయ్యేది కాదు. చూడండి, నేను ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. చూసారా, అక్షరానికి మేము అంటే అక్షరానికి కాదు, ఆత్మకి పరిచారం చేస్తున్నాం మనం. అంటే ఏంటి, మనం ఏదో ఈ యొక్క చూడండి, ఈ పుస్తకాలని జ్ఞానం సంపాదించుకోవడానికి అటువంటి పరిచర్య కాదు ఇది. అటువంటి మినిస్ట్రీ కాదు ఇది. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగే పరిచర్య. ఆత్మకే పరిచారకులము. అంటే ఇంకా రెండో మాటను చూడండి, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. అంటే మన సొంత జ్ఞానం లేకపోతే ఇవి ఉన్నాయంటే అవి మన డిస్ట్రక్షన్కే ఇదవుతాయి, మన నాశనానికి కారణం అయిపోతాయి. అది బైబిల్ జ్ఞానమైనా అయి ఉండొచ్చు, ఏ జ్ఞానమైనా అయి ఉండొచ్చు. దేవుని ప్రత్యక్షత కాకుండా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దొరికిన అనుభవం కాకుండా, లేకపోతే ఆ విధమైనటువంటి ఇది కాకుండా మనం కానీ సొంత అనుభవాలు, సొంత జ్ఞానాలు, సొంత ఇవి, నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అది చదువుకున్నాను, ఇది చదువుకున్నాను, ఇన్ని డిగ్రీలు చేశానంటే ఏం ఉపయోగం లేదు. అటువంటి మెసేజ్లు వినాల్సిన అవసరం లేదు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి వాక్యం చెప్తున్నారో నిజంగా ఆ వాక్యమే మన హృదయాలకు ఫలం కలుగు చేస్తుంది. ఆ వాక్యం మనకు ఉపయోగపడుతుంది. మనం కూడా ఊరకనే వాక్యం అర్థం చేసుకొని 4-5 పుస్తకాలు రెఫర్ చేసి అర్థం చేసుకొని నోట్స్ రాసుకుంటే అర్థమయ్యేది కాదు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవా నాకు దాన్ని అర్థం చెప్పు అని దేవుని సన్నిధిలో నిజంగా గోజాడే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ఇలాగ అర్థం చేసుకోకపోబట్టే, దేవుని మీద ఆధారపడకుండా అర్థం చేసుకోకపోబట్టే ఇన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, ఇన్ని తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు క్రైస్తవుల్లోకి చొచ్చుకుపోయినాయి. లోకపు విధానాలు, ఆలోచనలు, మనిషి అనుభవాలు, మనిషి జ్ఞానం ఇందులోకి చూపించిపోయింది. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే,
దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇక యాకోబు పత్రికలో ఉంది కదా 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, కేవలం విశ్వాసం ద్వారానే విశ్వాసం అనేది తగ్గించుకున్న వాళ్ళకే దొరుకుతుందని ఉంది యాకోబు 4:6. హంబుల్ పీపుల్ గెట్ ద గ్రేస్. గ్రేస్ అనేది ఓన్లీ టు హంబుల్ పీపుల్. సో మనం తగ్గించుకోవాలి, జ్ఞానవంతులు అనుకోకూడదు. అది తగ్గింపు హానెస్ట్గా రావాలి. ఇంకొకటి ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో ఏమనుందంటే, విశ్వాసం ద్వారా తప్ప, అంటే కేవలం విశ్వాసం వల్లనే దేవుని యొక్క జీవితం జీవించగలం, దేవుణ్ణి ప్లీజ్ చేయగలం. లేకపోతే దేవుని సంతోష పెట్టాలంటే విశ్వాసం లేకుండా ఇంపాసిబుల్, అసాధ్యమని ఉంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, పాత విధానాలు పాతవని మనం అనుకోకూడదు. మనం కొరింథీయులు పేతురు రాసిన 2వ పత్రికలోనే ఆ యొక్క 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 12, 13 వచనాలు చదువుతున్నాను చూడండి. మొదటి అధ్యాయం, మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మీకు ఆల్రెడీ సంగతులు తెలుసు, అయినా, అంటే మన భాషలో చెప్పాలనుకోండి, మీకు ఆల్రెడీ మెసేజ్ చెప్పాను కానీ మళ్ళీ అదే మెసేజ్ చెప్తున్నాను అంటున్నాడు అనమాట. మన ప్రభువైన, మరియు 13వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, దేవుడు నాకు చూపించిన ప్రకారం, అంటే దేవుని ప్రత్యక్షతను బట్టి మళ్ళీ సేమ్ మెసేజ్ చెప్తున్నాను. ఏంటది అంటే, నేను ఎక్కువ కాలం బ్రతకపోవచ్చు, నా టైం అయిపోయింది, గుడారం విడిచి వెళ్ళిపోయే టైం అయిపోయింది అని చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసిన, అంటే చనిపోయే సమయం, ఈ శరీరాన్ని విడిచి, గుడారం అంటే శరీరం విడిచిపెట్టి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. కాబట్టి ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం, అంటే మిమ్మల్ని స్టిరప్ చేస్తాను. ఈ బ్రతికున్నంత కాలం ఈ మాటలు చెప్పి మిమ్మల్ని స్టిర్ చేస్తాను, మిమ్మల్ని ఇంకా ఉజ్జీవింప చేస్తాను. అంటే మీరు ఇంకా విశ్వాసంలో ఎదిగేటట్లు, విశ్వాసంలోనే ఉండేటట్లు, నిలిచి ఉండేటట్లు, కృప దొరికేటట్లు, దేవుని జ్ఞానం దొరికేటట్లు మీకు ఈ మాటలు అవసరం. పదే పదే ఈ మాటలు మీకు చెప్పాలి, అవసరం ఈ మాటలు మీకు అవసరం. అందుకనే మనకేమనిపిస్తుంది, విన్న మెసేజ్ మళ్ళీ వింటున్నాం అనుకోండి, అబ్బా బోర్ అండి మెసేజ్, అదే మెసేజ్ మళ్ళీ చెప్తున్నారండి, మళ్ళీ వింటున్నామండి అనిపిస్తుంది కదా. సో అటువంటి ఆలోచన తీరు క్రైస్తవ విధానంలో పనికిరాదు. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ పాతవే కదా అనుకోకూడదు. పాతవే మనకు కావాలి. ఆ పాత పద్ధతులే యేసు ప్రభు వారు చూపించిన మార్గమే, శిష్యులు చూపించిన మార్గమే కరెక్ట్ మార్గం. అది మనల్ని జీవింపజేస్తుంది. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ కొమ్మ చెట్టు మీద ఆధారపడినంత కాలం జీవం దొరుకుతుంది. లేకపోతే ఆ కొమ్మ కానీ విరిగిపోయింది అనుకోండి, ఎండిపోయి చచ్చిపోతుంది, జీవంలో ఉండదు. సో మనం దేవునిలో ఉన్నంత కాలం, అదే కదా యోహాను సువార్త 15:5లో ఉంది, నాకు వేరుగా మీరేమీ చేయలేరు. యూ కెన్ డూ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ అన్న. అంటే దేవునికి దూరంగా, అంటే దేవునికి వేరుగా మనం ఏం చేయలేము. బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది కరెక్ట్ కాదు, తప్పుగా అర్థం చేసుకుంటాం. లేకపోతే ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదువుకోవాలన్నా, దేవుని పరిచర్య చేయాలన్నా, కుటుంబ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, వ్యక్తిగత జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఉద్యోగం విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, లేకపోతే పెళ్లి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితేనే దొరికేది క్రైస్తవ జీవితం. విశ్వాసం ఉంటేనే. విశ్వాసం అంటే ఊరకనే నమ్ముతున్నాను అనడం కాదు.
హెల్ప్లెస్ డిపెండెన్స్ అపాన్ గాడ్ అని. అంటే నేను నిస్సహాయుణ్ణి, జ్ఞానవంతుణ్ణి కాదు, వివేకవంతుణ్ణి కాదు. నేను ఎన్ని చదువుకోవచ్చు, లేకపోతే నాకు ఆ విషయాలు తెలిసొచ్చు, ఈ విషయాలు తెలిసొచ్చు, కానీ దేవుని విషయంలో, వీళ్ళు జీవించే జీవితం విషయంలో దేవుని మీద ఆధారపడకుండా ఇంపాసిబుల్ అని తెలుసుకొనడమే విశ్వాసుల యొక్క కార్యం. మనం చేయాల్సిన పని అదే. మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసం చూపించటం, దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మీద ఆధారపడి బ్రతకడం. అందుకనే ఆ విషయాలే మళ్ళీ చెప్తున్నాను. నేను పేతురు భక్తుడు ఆ యొక్క చివరి దినాల్లో మేబీ 60 సంవత్సరాలు 70 దాటిపోయి ముసలి వయసు వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఈ మాటలన్నీ అర్థం చేసుకొని ఆ పాత మార్గాల్ని, ఇర్మియా గ్రంథంలో చూపించినటువంటి ఆ పాత మార్గాలు అన్నీ తెలుసుకొని మనం దేవునిలో ఎదగాలి. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను వెనకున్న వాటిని మరిచి ముందుకెళ్తున్నాను. నా గోల్ అదే. నా గోల్ అదే. దేవుని స్వరూపంలోకి ఎదగడం నా గోల్ కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ప్రత్యక్షపరిచేది. చివరిగా మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఒక 10-11 చదువుతున్నాను చూడండి. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మాలను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనికి, అంటే ఒక మనుషుని సంగతులు అతనికే తెలుస్తాయి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యక్షపరిచేది. అక్షరం మనల్ని చంపేస్తుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 51-52 వచనాలు. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అతడు అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన, చూడండి ఎవరంటే ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళ గురించి, దేవుని పరలోక రాజ్యం గురించి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు గ్రహించారా లేదా అన్నది. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు, అంటే ఎవరైతే స్కాలర్ ఉన్నాడో, తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. అంటే ఏంటంటే ప్రతి స్క్రైబు అన్లర్న్ చేసుకోవాలి, అంటే ఉన్నవి వదులుకోవాలి. అది తనకున్న సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు, సొంత తలంపులు వదులుకుంటే దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యం భద్రపరచమని, హృదయాల్లో ప్రభువా ఫలింపజేయమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.